హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ సమ్మర్‌లో అందరూ కూడా ఎండకు ఎక్కువగా ఎళ్ళకుండా, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి వీలైనంత వరకైతే. మేమైతే అప్పటి పాత సినిమాలు చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నామండి ఈ సమ్మర్‌లో అయితే. నేను చిన్నగా ఉన్నప్పుడైతే చాలా పాత సినిమాలైతే చూసేదాన్ని. అప్పుడు ఎక్కువగా అన్నీ అవే ఉండేవి కదా! ఆ సినిమాలన్నీ కూడా నేను గుర్తుపెట్టుకొని ఇప్పుడు మా పిల్లలకైతే నేను చూపిస్తున్నానండి. అలాంటి సినిమా ఒకటొచ్చేసి 'బడిపంతులు' అండి. ఆ సినిమా అసలు ఎంత మంచి సినిమా అండి. ఎంత బావుంటుంది. అందులో ఎన్టీ రామారావు గారు, అలాగే అంజలీదేవి గారు, కృష్ణంరాజు గారు, రామకృష్ణ గారు, అలాగే సూర్యకాంతమ్మ గారు, విజయలలిత గారు, అలాగే జయంతి గారు, నాగభూషణం గారు, ఇట్లా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారండి. ఈ సినిమా అయితే చాలా బావుంటుంది. ఇంకా పంతులు గారిగా చాలా బాగా చేశారండి. ఇందులో శ్రీదేవి గారు కూడా ఉన్నారు. ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశారు కదా! శ్రీదేవి గారు కూడా చాలా బావుంటారు. అప్పట్లో బడి పంతులు అంటే ఎంత పద్ధతిగా ఉంటారు. వాళ్ళు పాఠాలు చెప్పే విధానం కానీ, వాళ్ళ నడవడిక కానీ చాలా చక్కగా చూపిస్తారండి ఈ సినిమాలో. అందులో పుస్తకంలో పాఠాలే కాకుండా జీవిత పాఠాలు కూడా చెప్పేవారు. ఎన్టీఆర్ గారు అయితే చాలా చక్కగా చెప్పారండి. విద్యార్థుల్ని చక్కగా తయారు చేయడం, కొట్టడం, తిట్టడం ద్వారా కాదు వాళ్ళకు విద్య వచ్చేది. ఇందులో జగ్గయ్య గారు కూడా ఉన్నారండి. ఆయనైతే చిన్నప్పుడు జగ్గయ్యగా చేసినప్పుడు ఎన్టీఆర్ గారి పెన్ను దొంగిలిస్తాడనమాట. అప్పుడు ఆ పెన్ను ఎందుకు దొంగిలించావు ఏందని అందరి ముందు అడగకుండా సపరేట్‌గా పిలిచి చెప్పే విధానం గానీ, ఆ ఒక్క మాటతోనే ఆయనలో మార్పు వచ్చి పెద్ద ఆఫీసర్ అవ్వడం చాలా బావుంటదండి ఆ సినిమా అయితే. తప్పకుండా చూడండి 'బడిపంతులు' సినిమా. ఈ సమ్మర్‌లో మీ పిల్లలతో పాటు కూర్చొని మీరు కూడా చూడండి. నాగభూషణం గారైతే ఎన్టీఆర్ గారిని చాలా ఇబ్బంది పెడుతుంటారండి. స్కూల్ విషయంలో ఎన్టీఆర్ గారు చాలా నీతిగా ఉంటారు. అవన్నీ కూడా ఈయనకు నచ్చేవి కాదనమాట. అలా ఇద్దరికీ కూడా చిన్న చిన్న గొడవలైతే జరుగుతూ ఉంటాయి. ఆయన దగ్గర నాగభూషణం గారి దగ్గర ఎన్టీఆర్ గారు అప్పు తీసుకుంటారు. ఆ అప్పు తీర్చమని అట్లా గొడవలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత పిల్లలు పెరిగి పెద్ద అవ్వడం, రామకృష్ణ వచ్చేసి నాగభూషణం గారి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. అలాగే కృష్ణంరాజు గారు కూడా సూర్యకాంతమ్మ కూతుర్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. అలా ఇద్దరు కూడా చెరొక దారి అయిపోతారండి. ఇక వీళ్ళనైతే పట్టించుకోరు. వీళ్ళ చెల్లెలు ఉంటారు. ఆ చెల్లెలు కూడా అప్పు తెచ్చి మరీ పెళ్లి చేస్తారు. కొడుకులు పట్టించుకోకపోయినా సరే చాలా ఓపికగా వాళ్ళను ఎక్కడ కూడా కించపరచకుండా అలా వాళ్ళను గౌరవిస్తూనే పిల్లల్ని చక్కగా చూసుకునే విధానం ఇందులో చూపించారండి. తల్లిదండ్రులు ఎలా ఉంటారనేది. కానీ వాళ్ళకి దగ్గర రెస్పెక్ట్ అయితే పిల్లలు ఇచ్చేవాళ్ళు కాదు. ఇందులో రాజాబాబు గారైతే ఎన్టీఆర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటారండి. కట్నము లేకుండానే చేసుకుంటారు. అందులో అల్లు రామలింగయ్య గారు చేశారండి. చాలా బావుంటుంది. చాలా ఫన్నీగా ఉంటాయండి డైలాగ్స్ అన్నీ కూడా. అయితే కట్నం లేకుండా ఎట్లా అని చెప్పి గొడవ పెడితే రాజబాబు గారు తాళి కట్టి ఇంటికైతే తీసుకెళ్తారు. అప్పటి నుంచి కూడా రాజబాబు గారు అయితే చక్కగా చూసుకుంటుంటారు అమ్మాయిని. కానీ అల్లు రామలింగయ్య గారు మాత్రం కట్నం తీసుకురాలేదని అమ్మాయిని కొంచెం ఇబ్బంది పెడతా ఉంటారు. తర్వాత ఒక నాటకం ఆడి డాక్టర్ గారితో చెప్పి ఇలాగా చేస్తున్నారు మా నాన్నగారు, నాకు ఆరోగ్యం బాగలేదని చెప్పండి, జబ్బు వచ్చిందని చెప్పండి అని చెప్తారు. అక్కడ ఆడే ఆ డ్రామా అదంతా కూడా చాలా ఫన్నీగా చాలా బాగుంటుందండి. ఇంటి విషయాలన్నీ మాట్లాడాలా అని చెప్పేసి అందరినీ కొడుకుల్ని, కూతుర్ని అందరినీ రమ్మని పండక్కి రమ్మని ఎన్టీఆర్ గారి దంపతులైతే ఇంటికి రమ్మని చెప్తారు. అందరూ వస్తారనమాట. వచ్చినప్పుడు ఇంటి పరిస్థితుల గురించి అవన్నీ చెప్పినప్పుడు వాళ్ళన్నీ కూడా ఏం చేస్తారంటే ఇంకా అమ్మా నాన్నని చూసుకోవాలి కాబట్టి చెరొకళ్ళని తీసుకెళ్దాము, చెరొకళ్ళని చూసుకుందాము అని చెప్పి అంటారు. అయితే అప్పుడు అంజలీదేవి గారు, ఎన్టీఆర్ గారు అస్సలు ఒప్పుకోరు. మేము ఇట్లా విడివిడిగా ఉండలేము అని అయితే చెప్తారు. అప్పులు ఎలా తీర్చాలి ఏందని ఎన్టీఆర్ గారు అడిగినప్పుడు అప్పుల కింద ఈ ఇంటిని తాకట్టు పెట్టి అమ్మేసేయండి అని చెప్తారు. అప్పుడైతే చాలా బాధపడతారండి ఎన్టీఆర్ గారు. రాజబాబు గారు చాలా బాధపడిపోయి నేను చేయగలిగిన మంచి పని ఒక్కటే అంటే అప్పుడైతే నోట్ రాసిస్తారనమాట అప్పు కింద. ఆ నోట్ అయితే చింపేస్తారనమాట. అప్పుడు చాలా మెచ్చుకుంటారు ఎన్టీఆర్ గారు అయితే. తర్వాత విధి లేని పరిస్థితుల్లో ఇద్దరు తల్లిదండ్రులు చెరొక కొడుకు దగ్గరికి వెళ్తారండి. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు పడే బాధ అయితే మామూలుగా ఉండదు. అంజలీదేవి గారిని అయితే సూర్యకాంతమ్మ గారు చాలా వేధిస్తారనమాట. ఇంకొక పని మనిషి కంటే ఇంకా హీనంగా చూస్తుంటారు. శ్రీదేవి గారు అయితే నానమ్మ అంటే బాగా ఇష్టపడేలాగా క్యారెక్టర్ చాలా బాగుంటుందండి. నానమ్మ నానమ్మ అంటూ ఒక సాంగ్ కూడా ఉంటుంది. అంజలీదేవి గారికి శ్రీదేవికి మధ్య ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. అంజలీదేవి గారు అలాగే ఎన్టీఆర్ గారు ఇంకా ఇద్దరు కొడుకుల దగ్గర బాధలు పడలేక ఒకరినొకరు చూడాలన్న ఉద్దేశంతో రైల్వే స్టేషన్కి అయితే వస్తారండి. అక్కడ అనుకోకుండా ఇద్దరు ఒకే స్టేషన్లో కలుస్తారు. కలిసినప్పుడు
ఇంకా అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్తారనమాట. అక్కడ జగ్గయ్య గారు ఉంటారు. అప్పుడు ఎన్టీఆర్ గారు ఇచ్చిన పెన్ను ఇస్తారనమాట. జగ్గయ్య గారు ఇస్తారు, పేరు రాయండి అని చెప్పేసి. ఆ పెన్ను చూసి ఆయన అట్లా గుర్తుపడతాడనమాట. ఈ పెన్ను చూస్తే ఏదో గుర్తొస్తుంది అని అంటారు. వాళ్ళిద్దరిని జగ్గయ్య గారు తీసుకొని వాళ్ళ ఇంటికి, వాళ్ళ సొంత ఇంటికి తీసుకెళ్తారు. అక్కడ ఆ ఇల్లు చూసి చాలా ఆశ్చర్యపోతారండి. మేము మళ్ళీ మా ఇంటికి వచ్చామా, ఇది మన ఇల్లేనా, మన ఇంటికి వచ్చామని చాలా ఆశ్చర్యపోతుంటారు. ఈలోపు జగ్గయ్య గారు, షావుకార్ జానకి గారు వస్తారు. ఇల్లు వేలం పాట వేస్తుంటే మేమే తీసుకున్నాం అమ్మ, దొంగను కావాల్సిన నన్ను ఈ విధంగా పెద్ద ఆఫీసర్ని అయ్యానంటే మీ దయ వల్లే, గురువు గారి దయ వల్లనే అని చెప్పి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. గొప్ప సినిమా, మిస్ అవ్వకుండా చూడండి.